అందరూ ఎదురు చూస్తుండగానే ఐపీఎల్ 17వ సీజన్ రానే వచ్చింది. ఎంతవరకు ఐపీఎల్ టైటిల్ సాధించని జట్లు ఈసారైనా టైటిల్ సాధించాలన్న పట్టుదలతో ఉండగా, ఇదివరకే టైటిల్ సాధించిన చెన్నై, ముంబై, కోల్కతా, హైదరాబాద్ వంటి జట్లు మరోసారి టైటిల్ తమ ఖాతాల్లో వేసుకోవాలన్న పట్టుదలతో ఉన్నాయి. ఏది ఏమైనా మార్చి 22వ తేదీన ప్రారంభం కాబోయే ఈ టోర్నమెంట్ టైటిల్ సాధించేది ఎవరో మరో 2 నెలల్లో తెలిసిపోతుంది. విజేత ఎవరవుతారన్న విషయాన్ని పక్కన పెడితే 2 నెలల పాటు క్రికెట్ అభిమానులకు ఏకదాటిగా ఎంటర్టైన్మెంట్ అయితే దొరుకుతుంది. టీ20 ప్రపంచ కప్ లో కోల్కతా జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కు స్థానం దక్కాలంటే ఈ ఏడాది ఐపీఎల్ లో ఏం చేస్తారనే విషయమై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా కీలక విశ్లేషణ చేస్తాడు. ఆకాష్ చోప్రా మాట్లాడుతూ ఏమన్నాడంటే, శ్రేయస్ అయ్యర్ కు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ను రద్దు చేస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. దీనిని బట్టి నాకు ఒక విషయం అయితే అర్థమవుతుంది. అదేంటంటే అతన్ని టీ20 ప్రపంచ కప్ జట్టులో పరిగణలోకి తీసుకోవడం లేదన్నది స్పష్టమైంది. ఒకవేళ శ్రేయస్ అయ్యర్ తిరిగి జట్టులోకి రావాలంటే చాలా అంశాలు అతనికి సానుకూలంగా మారాలి. ముందుగా ఈ ఐపీఎల్లో అతడు కనీసం 550 పరుగులు సాధిస్తే తప్ప బీసీసీఐ సెలెక్టర్లు అతన్ని ఎంపిక చేసే కనీస ఆలోచన కూడా చేయరు. ఐపీఎల్లో సత్తా చాటితే తప్ప శ్రేయస్ అయ్యర్ తిరిగి జట్టులోకి రావడం అనేది దాదాపు అసాధ్యమే అని ఆకాష్ చోప్రా అన్నాడు. మరి అయ్యర్ ఈ ఏడాది ఐపీఎల్లో ఏ మేరకు మెరిసి సత్తా చాటుతాడో వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.